పొరులట్లు ఆశీర్వదించి పంపించమని ఈ చిన్న ప్రార్థన పాచన చేర్చుకోమని నజరేసునామమున అతి వినయంగా పవిత్రంగా బతిమాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇందులో మన పాటల పుస్తకం నుంచి 79వ పాట చూపితైన దారుల కన్నా. అందరూ కలిసి చప్పట్లు కొట్టుకుంటూ దేవుని నామాన్ని మైపరుచుకుందామండి. చుడితే దారుల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. చుడితే దారుల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించరా, యేసయ్యనే ఆరాధించరా. జీవిత కాలమంతా ఆనందించరా, యేసయ్యనే ఆరాధించరా. జుడితైన దారుల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ దేవుని నామాన్ని మైపరుచుకుంటా ఉన్నాం. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. జుడితైన దారుల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుడితైన దారుల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. నన్నెంతగానో కరుణించి
పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసలే. జుటెత్తైన ధరల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. జుటెత్తైన ధరల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందామండి. నామమే పరిమళ తైలము, నాలో నివసించి సువాసన గణను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించి సువాసన గణను మార్చి. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసలే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసలే. జుటెత్తైన ధరల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. జుటెత్తైన ధరల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించగా, యేసయ్యనే ఆరాధించగా. జీవిత కాలమంతా ఆనందించగా, యేసయ్యనే ఆరాధించగా. జుటెత్తైన ధరల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. హల్లెలూయా. హల్లెలూయా. మన పాటల పుస్తకం నుంచి ఎంతో నువ్వు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. అందరూ కలిసి చప్పట్లు కొట్టుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా.
ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును రక్షణ పాత్రను చేబూని నిత్యము నేను వెంబడించెదను రక్షణ పాత్రను చేబూని నిత్యము నేను వెంబడించెదను ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం అండి. అందరూ తాళ్ళు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ సాయంకాలం దేవా నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి ప్రభు అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభా నాతో మాట్లాడండి, మీ జీవం గల మాటలు నాకు వినిపింపు చేయండి ప్రభు అని అందరూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా ఏ మనిషిని చూడడానికి ఇక్కడికి నేను రాలేదు ప్రభా, ఏ మనిషిని ముఖాన్ని చూడడానికి స్వరం ఎవరి స్వరం వినడానికి ఇక్కడికి రాలేదు. కేవలం మీ ముఖాన్ని చూడాలని, మీ స్వరాన్ని మాత్రమే వినాలని ఇక్కడికి వచ్చాను ప్రభు. నన్ను దర్శించండి, నాతో మాట్లాడండి నాయనని ప్రతి ఒక్కరూ చిన్న ప్రార్థన చేసుకోండి. గత వారం అంతా దేవునికి ఇష్టం కానివి, దేవునికి ఆయాసకరమైనవి ఏమైనా మనలో ఉన్నాయేమో పరిశీలన చేసుకుంటూ సిద్ధపడుతూ ఆరాధన చేయడానికి ముందుకెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. రాహేలమ్మ గారు ప్రార్థన చేయండి అమ్మా. లేచిన పడి దగ్గరగా ప్రార్థన చేయండి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రముల దేవా, మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకే వందనాలు నాయన, మీకే స్తుతులు స్తోత్రాలు 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 తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి ప్రభు నాయన, ఈ సాయంకాల సమయం తండ్రి మీ సన్నిధిలో ప్రభు మీ మనందరినీ కూడా కనికరించి దేవా తండ్రి మీ సన్నిధికి తండ్రి నాయన దేవా, మరి ఎంతగానో తండ్రి ప్రభు నాయన మీరు మాకు తోడయ్యండి ప్రభు. అయ్యా నాయన మమ్మల్ని నడిపించినందుకు వందనాలు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ఇంకా నా ప్రభు తండ్రి అనేక మంది బిడ్డలు ఇంకా ప్రభు తండ్రి నాయన మీరు నడిపించండి అయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో తండ్రి ప్రభు తండ్రి నాయన, సమయానికి ప్రభు తండ్రి నాయన రావడానికి మీరు సహాయం ఇచ్చేయండి తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో తండ్రి ప్రభు ఎవరైతే ప్రభు తండ్రి నాయన రావాలని ప్రభు అనుకొని రాలేకపోతున్నారో తండ్రి, అయ్యా వారికి మీరు తోడయ్యండి ప్రభు తండ్రి, నీకు వందనాలు తండ్రి నాయన. అయ్యా నాయన రావడానికి మీరు సహాయం ఇచ్చేయండి తండ్రి ప్రభు, ఆటంకాల అడ్డులను మీరు తొలగించండి నాయన, నీకు వందనాలు వందనాలు తండ్రి నాయన. నీ మార్గంలో ప్రభు నడిపించి దేవా నీకే వందనాలు స్తోత్రాలు ప్రభు.
ఇదిగో తండ్రి నాయన తండ్రి ప్రభు మరి ఇంతవరకు తండ్రి ప్రభు అయ్యా నాయన తండ్రి పాటల ద్వారా నాయన తండ్రి మీ నామాన్ని ప్రభు ఎంతో మహిమపరుచుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. ఇదిగో తండ్రి ఇంకా నాయన తండ్రి పాటలు పాడే బిడ్డలు ఇంకా నాయన మీరు లేవనెత్తండి అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. యవనస్తులు నాయన ఇంకా మీరు లేపండి అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. దేవా సహాయం ఇచ్చేయండి ప్రభు. ఇదిగో నాయన ఆరాధనలో కూడా మీరు ఉండండి ప్రభు నాయన తండ్రి నాయన. దేవా నాయన నీ బలమైన ఆత్మకు అభిషేకముతో తండ్రి నాయన అయ్యా మమ్మల్ని దర్శించండి అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన నువ్వు చేసిన ప్రభు అయ్యా నాయన తండ్రి నాయన గొప్ప గొప్ప కార్యాలు ప్రభు నాయన తండ్రి నాయన గొప్ప మేలులు ప్రభు నాయన మీ మరవకంట తండ్రి ప్రభు నాయన తండ్రి నాయన మీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నిత్యము కూడా ప్రభు స్తుతించనైన బిడలగా మమ్మల్ని ఉంచండి దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి సమయంలో ప్రభు నాయన తండ్రి నాయన ఇదిగో నాయన మా మధ్యలో ఉన్న ప్రభు అయ్యా నాయన నీ దీన దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మరి ఎంతో తండ్రి నాయన నీ కుమారుడి ప్రభు మీరు తోడయి ఉండి ప్రభు అయ్యా మీరు నడిపిస్తున్నారయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి నాయన తండ్రి ప్రభు నాయన అయ్యా నాయన తండ్రి నాయన మా చేసిన సేవ అంతట్లో మీరు ఉన్నందుకు వందనాలు ప్రభు. ఇంకా నాయన అంచెలంచెలుగా తండ్రి ప్రభు తండ్రి నాయన అయ్యా నేను అభివృద్ధి పరిచిన ప్రభు నీకు స్తోత్రాలు తండ్రి నాయన. అనేక స్థలాల్లో మీరు వాడుకోండి అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. ఇదిగో నా తండ్రి నాయన ఎన్నడూ కూడా ప్రభు నాయన వెళ్ళలేని ప్రదేశాలకు మీరు నడిపించండి అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. మీరే సహాయం ఇచ్చేయండి ప్రభు. ఇదిగో తండ్రి అలాగే నాయన తండ్రి కోట వర్గల ప్రభు అయ్యా నాయన మన మందిర విషయంలో కూడా మీరు సహాయం ఇచ్చేయండి ప్రభు నాయన. ఇంకా బ్యాలెన్స్ పనిలో మీరు ఉండండి ప్రభు తండ్రి నాయన. దేవా మీరే సహాయం ఇచ్చేయండి దేవా నీకు వందనాలు తండ్రి నాయన. ఇదిగో తండ్రి ప్రభు తండ్రి నాయన మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన. మాతో మీరు ఉండి నడిపించమని మీరే మహిమ పొందుకోమని తండ్రి. ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసు నామములో పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 42వ దావీదు కీర్తన. డేవిడ్ స్టిల్ ప్లాంట్ తమ్ముడు చదువుతాడు. 42వ దావీదు కీర్తన తమ్ముడు చదువుతాడు. అందరూ మనం ఒక వచ్చిన వెంబడి ఒక వచ్చాన్ని అందరూ బిగ్గరగా ఒక వ్యక్తి చదువుతున్నట్టుగా చదువుదాం బిగ్గరగా. 42వ దావీదు కీర్తన తీసుకో. ప్రైజ్ ది లార్డ్. ఈ దినమునకు ఏర్పరచబడిన ఉత్తర పత్రికలో వాక్య భాగం కీర్తనలు 42వ అధ్యాయం. దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి పగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానం లాయను. నా ప్రాణమా నువ్వు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. నీ జల ప్రవాహదారుల ధ్వని విని కరుడున పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారియున్నవి. కావున నీవేళ నన్ను మర్చియున్నావు. శత్రుబాధ చేత నేను దుఃఖక్రాంతుడనై సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. చివరి వాక్యం అందరం కలిసి చదువుకున్నాం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. చదవబడిన వాక్యం దేవుడి నుంచి. థ్యాంక్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం.
అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధి రాత్రి మనం అనుభవించేటట్లుగా ప్రార్థన చేసుకుందాం. రమ్య ప్రార్థన చేయనా? సోదరు రమ్య ప్రార్థన చేస్తాను. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. కొన్ని నిమిషాలు దేవుని స్తుతించి ఆరాధన చేసుకుందాం. అందరూ హల్లెలూయా. 2 చేతుల పైకైతే బిగ్గరగా హల్లెలూయా. ఇది బిగ్గరగా అంటారా? బిగ్గరగా గట్టిగా చెప్పండి హల్లెలూయా. అది హుషారుగా అందరూ కళ్ళు తెరిచి ఒకసారి నా వైపు చూడండి. ఆమేన్. ఇలా మిమ్మల్ని అందరినీ కలిసి దేవుని ఆరాధించి గొప్ప సమయం దేవుడు ఇచ్చినందుకు నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి వేసవి కాలంలో ఉన్నాం, పీక్ సమ్మర్లోకి ఎంటర్ అవుతున్నాం. అయినప్పటికీ దేవుడు మనల్ని అందరినీ కాపాడి తన రెక్కల నీడలో మనం దాచిపెట్టి నడిపిస్తున్నందుకు, దేవుడు ఈ రోజు వరకు మన సజీవులుగా ఉంచినందుకు, దేవుడు చేసిన మేలను బట్టి, కృపలను బట్టి, కార్యాలను బట్టి, మనల్ని పోషిస్తున్న విధానాన్ని బట్టి మనం దేవుని స్తుతించి కనపరచాలి. మరి సంతోషంగా హృదయపూర్వకంగా ప్రభు నామాన్ని కొన్ని నిమిషాలు మనం ప్రభువుని ఇచ్చిద్దాం, ఆయన నామాన్ని కనపడదాం. అలాగే కళ్ళు మూసుకున్న చేతుల పైకి ఎత్తి కొన్ని నిమిషాలు లెట్స్ ప్రైజ్ గాడ్. లెట్స్ ఆల్ టుగెదర్ అందరూ కలిసి దేవుని నామాన్ని కనపడదాం. అన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు చేసిన మేలు ఉపకారాలు అన్ని జ్ఞాపకం చేసుకుని అందరూ 2 చేతులు ఎత్తి దేవానికి వందనాలయ్యా. బిగ్గరగా ఎవరో నిన్ను ఆరాధించు అని చెప్పకముందే బిడ్డరా ఎవరి ప్రోత్బలం లేకుండానే దేవుని మనం స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని మహింపరచాలి. ఎంత మంచి దేవుడు మనం కలిగి ఉన్నాం, ఎంత మంచి దేవుడు మనం ఆరాధన చేస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. వందనాలు తండ్రి. హల్లెలూయా. అందరూ స్తుతిస్తున్నారా? అందరూ నోరు తెరిచి ప్రభుని కనపరుస్తున్నారా? నా ప్రాణమా నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరువకు. Do not forget his benefits. My soul, oh my soul, నా ప్రాణమా, నా అంతరంగమున సమస్తమా ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవద్దు. నీ ప్రాణమును కాపాడాడు, ప్రతి వ్యాధి నుండి తప్పించాడు, ప్రతి శోధన నుంచి విడిపించాడు. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు. నోరు తెరిచి స్తుతిద్దాం. హల్లెలూయా. ఏ అపాయము నా గుడారం సమీపించనీయక, ఏ అపాయము నా గుడారం సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే నాశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే నాశ్రయ. కృపామయుడా నీలో పాడదాం. కృపామయుడా నీలోన నివసింపజే
చేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చు. ఆమేన్. పాడదాం. జీవ కిరీటమిచ్చుటకు నీ కృపణను వీడగా శాశ్వత కృపగా మారెను. నీ కృపణను వీడగా శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోన నివసింపజేసి నాదునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నాదునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ఆరాధన ఆరాధన అందరూ కలిసి దేవుని నామని ఆరాధన. ఆమేన్. ఆరాధన 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 స్తుతి. Come Holy Spirit, fill this place. ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఆరాధించడానికే వచ్చానయ్యా. నేను ఆరాధించడం కొరకే బ్రతికున్నాను ప్రభా. ఐ యామ్ అలైవ్ టు వర్షిప్ యూ లార్డ్. నిన్ను గణపరచడానికి మాత్రమే బ్రతుకున్నానయ్యా. నన్ను సజీవురాలిగా ఉంచవంటే నీ కృపేనైనా నీ దయ్యనైనా నీ ప్రతి ఒక్కరు ప్రభు నామాన్ని స్తుతించినలాగే. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. వర్షిప్ యువర్ నేమ్. ఏమిచ్చి నిర్ణయం తీర్చగలం తండ్రి. ఇదిగో మా స్తుతుల సింహాసనం, ఇదిగో మా స్తుతుల సింహాసనం, ఇదిగో మా స్తుతుల సింహాసనం. చప్పటి కొడుతూ ప్రభుని కనపరిచాను. ఓ ప్రైజ్ ది లార్డ్. ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, worthy to be praised. ఆమేన్. దయగల దేవ మహోన్నతుడు తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు. ఈ సాయంకాలం మేము అందరం కలిసి ఒక వ్యక్తి వల్ల మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ భయంకరమైన దినాల్లో మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలను ఎంతో క్షేమంగా ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువా. మరి ఈ దినాన ప్రభువా పాటల్లో ఉన్నారు, ఉత్తర ప్రచుత్రాల్లో ఉన్నారు, ఆరాధనలో ఉన్నారు, వాక్య పరిచర్యలో, కానుకల్లో, స్వస్థ ప్రార్థనలో చివరి వరకు మీరుండి మీ నామను అత్యధికంగా మహింపరచుకోమని తీసుకొచ్చిన బిడ్డలందరూ బట్టి వందనాలు. ఇంకా చాలా మంది రావాల్సి ఉంది, వారితో కూడా మీరు మాట్లాడి మీ ప్రజలందరినీ మీరు దర్శించండి. ఎవరికి ఏ మాటలు కావాలో ఆ మాటలు దయచేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే అర్పిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచూ ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రం. ఒకసారి బైబిల్స్ పైకి తెలియదు చెప్పండి అందరూ ఒకేసారి. హల్లెలూయా. అంకుల్ జాన్సన్ గారు స్వరం కనపడుతుంది, మిగతా తినపడలేదు. గట్టి చెప్పండి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరూ బాగున్నారా? ఓకే. దేవుని మహాకృప వల్ల మరి గత దినాల్లో, గత వారం అంతా కంటిన్యూస్గా
ఆదివారం నుంచి నిన్నటి దినం వరకు ప్రతిరోజు ప్రయాణమే, ప్రీచింగే, ఎండలో ప్రయాణాలు, దేవుని పరిచయలు. గత వారం అంతా తిరిగినాను. మీ అందరి ప్రార్థన వల్ల, దేవుని కృప వల్ల క్షేమంగా, ఆరోగ్యంగా మరలా బ్యాక్ టు బేతేస్తా. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మళ్ళా ఆదివారం కల్లా చెప్పండి మీరు, బ్యాక్ టు బేతేస్తా. చెప్పండి, బ్యాక్ టు బేతేస్తా. దేవుని కృప వల్ల క్షేమంగా ఉన్నాం. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. అమ్మా నువ్వు కొంచెం ఇట్రామా, లాస్ట్ నాకు కనిపించాలని. ఇంకా ఓకే, నైస్. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. ఎంత బిజీగా ఉన్నా మీ కొరకు ప్రార్థన చేయడం మానలేదు. మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఇలా ప్రభు రాకడ వరకు ప్రే ఫర్ వన్ అనదర్. ప్రే ఫర్ ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి. ఒకరి భారములు ఒకరు భరించండి. ఒకరికొకరు ప్రార్థన చేస్తూ, ప్రేమిస్తూ ముందుకు సాగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఓకే, ఈ యొక్క రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14, 15 వచనాలు, 16 కూడా. 49వ అధ్యాయం 14, 15, 16. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా ఒకవేళ మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను. ఓకే, అదొకటి. యెషయా గ్రంథము 66వ అధ్యాయంలోకి, చివరి అధ్యాయంలోకి 13వ వచనం, లేకపోతే 12, 13 చెప్పండి. 12. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదురు. ఓకే, మీరు జన్మల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఆమేన్. ఒడ్డు మీద పొర్లి పారు జలప్రవాహం వలె ఓకే, మీ యొద్దకు దాన్ని రాజేయుదురు. మీరు చంకను ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. హల్లెలూయా. పిల్లలు, ఈ 2 వచనాలు నేను మీ కొరకు ఎందుకు చదివించానో మీకు అర్థమై ఉంటుంది. ఈ 2 వచనాల్లో కామన్ గా ఒక పర్సనాలిటీ, ఒక విశిష్టమైన ఒక పర్సనాలిటీ మనకు కనబడుతుంది. ఏంటది? మదర్, తల్లి. పిల్లరా, వాక్యంలో వ్రాయబడింది ప్రేమ, లేకపోతే ఆదరణ, లేకపోతే త్యాగము, లేకపోతే కన్సర్న్. ఇవన్నీ మనకి తల్లిలో ఎక్కువ కనిపిస్తాయి. వాక్యం కూడా అదే చెప్తుంది. ఒకరి తల్లి వారిని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. మోకాళ్ళ మీద మీరు ఆడించబడతారు. ఒకరి తల్లి వల్ల నేను మిమ్మల్ని, అంటే ఆయన ప్రేమ తల్లి ప్రేమతో పోలుస్తున్నాడు. ఆయన ఒక దశలోకి వస్తే తల్లి ప్రేమను కూడా మించిన ప్రేమ అయింది. ఇందా 49వ అధ్యాయం ఏం చేద్దాం? తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను, స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను మరుచున్నా? ఒరిజినల్ కడుపును పుట్టిన పిల్లల్ని ఎవరైనా మర్చిపోతారా? 99.9 అని మర్చిపోరు, చాలా ప్రేమిస్తారు. కింద చదువు. ఒకవేళ వారైనా, ఒకసారి నాకు ఈ మాటకి నాకు అసలు ఆన్సర్ దొరకలేదు. ఎలా మర్చిపోతుంది తల్లి? పేగుబంధం కదా, కడుపును పుట్టిన బిడ్డ కదా, ఎలా మర్చిపోద్ది? 9 నెలలు మోసి కానీ, పారభరితంగా కానీ ఆ పుట్టిన బిడ్డను ఎలా మర్చిపోద్ది? ఇది నాకు అర్థం కాకపోతే ఒకరోజు పేపర్లో ఒక విషయం చదివాను. ఏంటంటే, ఒక ఆవిడ అంటే పుట్టిన బిడ్డ పుట్టినట్టుని తీసి డస్ట్బిన్లో పడేసిందంట. డస్ట్బిన్లో పడేస్తే
ఉదయం లేచి పాపం ఉదయం వరకు కూడా పాపం బతికుంటే ఎవరో చూసి చీమలై కుట్టేస్తున్నాయి, ఎవరో చూసి ఆ బిడ్డను తీసుకెళ్ళి పాపం హాస్పిటల్ తీసుకెళ్ళి బ్రతికించి మరి నిలబెట్టినట్టుగా నేను పేపర్లు చేస్తే అప్పుడు నాకు ఈ వాక్యం అర్థమైంది. వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మర్చిపోను. ఒకసారి ఒక సహోదరుడు మన మీటింగ్లో సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. ఆయన సాక్ష్యం ఎలా మొదలెట్టాడంటే, ఐ డోంట్ నో మై మదర్, ఐ డోంట్ నో మై ఫాదర్ అని మొదలెట్టాడు. నాకు నా తల్లి తెలీదు, నాకు తండ్రి తెలీదు. నేను అవాక్కయ్య ఆశ్చర్యం చూస్తుంటే సాక్ష్యం చెప్తున్నాడు. చిన్నప్పుడు ఎవరో వాళ్ళ తల్లి అంటే మనోడు ఇలా పుట్టగానే తీసుకెళ్ళి పారేసిందంటే బజార్లో ఎక్కడో చెత్త కుప్ప మీద. ఎవరోకైనా మరి తీసుకొచ్చి పెంచి బాగా చదివించి ఉన్నతమైన పరిస్థితి అన్ని దేవుడు ఇచ్చాడు. కానీ ఆయన ఏడుస్తూ ఐ డోంట్ నో మై మదర్, ఐ డోంట్ నో మై ఫాదర్ అని ఏడుస్తూ సాక్ష్యం చెప్పాడు. అప్పుడు ఈ మాట నాకు మళ్ళీ గుర్తొచ్చింది. వారైనా నిన్ను మరుచుదురు కానీ నేను నిన్ను. ఎంత గొప్ప ప్రేమ! దేవునికి మనకి ఉన్న ఆ సంబంధం ఏంటంటే తల్లి బిడ్డ లేకపోతే తండ్రి బిడ్డల యొక్క సంబంధం, ద రిలేషన్ బిట్వీన్ గాడ్. ఈరోజు దేవుని వాక్యంలో అనేక మంది శ్రేష్టమైన తల్లులు దేవుని వాక్యంలో ఉన్నారు. నేను వారి గురించి నేను టచ్ చేయట్లేదు. మనకి కేవలం ఆ సబ్జెక్టే మాట్లాడితే మరి మిగతా వాళ్ళకు కూడా వాక్యం అందాలి కదా. కాబట్టి ఈరోజు నేను దేని గురించి చెప్తానంటే ఆ సంబంధం, రిలేషన్ సంబంధం. చెప్పండి, సంబంధం ద రిలేషన్ బిట్వీన్ మదర్ అండ్ చైల్డ్ ఆర్ ఫాదర్, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. ఆ సంబంధము దేవునితో మనం కలిగి ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. మరి ఆ దేవుని వాక్యంలో మనం ఒక మాట చూస్తే దేవుడు ప్రభు మరి ఎంతో బాధపడుతూ, ఒకసారి చూడండి, మీ బైబిల్స్ ఒకసారి ఓపెన్ చేయండి. దేవుడు మరి తన బిడ్డలైన మనతో తన బిడ్డలమైన మనల్ని ఎలా ఉండాలని కోరుతున్నాడు చూడండి. యోహాను సువార్త 1:12 ముందు చదవండి. యోహాను సువార్త 1:12 చదవండి. 1:12 లేదా తను ఎందరూ అంగీకరించారో మనకి ఎలాంటి అధికారం ఇచ్చాడంట? దేవుని పిల్లలు, గాడ్స్ చిల్డ్రన్. వీఆర్ గాడ్స్ చిల్డ్రన్. మనం దేవుని పిల్లలు. ఇప్పుడు తల్లిదండ్రులుగా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారని, బిడ్డలు మాకు లోబడాలి, మా మాట వినాలి, మేము ప్రేమించిన దానికి ప్రతిగా మమ్మల్ని ప్రేమించాలి అని బిడ్డలు ఆశపడతారు. కానీ ఈ దినాల్లో మరి కొంతమంది మన ఆత్మీయత ఎలా ఉందంటే, మనం ఆయన ప్రేమించట్లేదు సరికదా, మనం ఆయన మీద తిరుగుబాటు చేసే పరిస్థితులు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా మాట్లాడుచున్నాడు. చదువుతండి. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను. చదువునా? ఇక్కడ దేవుడు ఎంత బాధపడుతున్నాడో చూడండి. నేను పిల్లలను పెంచి ఏం చేశాను? పెద్దవారిగా చేశాను, గొప్పవారిగా చేశాను. వారు నా మీద ఏం చేశారు? తిరుగుబాటు చేశారు అని దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. ఈరోజు ఆ సంబంధంలో నుంచి, ఆ రిలేషన్లో నుండి మనం చివరి వరకు ఉండాలి. ఎప్పటి వరకు ఉండాలి? ఆ రిలేషన్లో దేవునితో ఉన్న సంబంధం ఎప్పటి వరకు కొనసాగించాలా? చివరి వరకు, టిల్ టు ద ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్. ప్రకటన 2:10 చూడండి. ప్రకటన 2:10 లేదా ప్రకటన 2:10. చదువుతాను. ఓకే తల్లి. ఎంతవరకు నమ్మకంగా ఉండాలంట? మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. మరణం వరకు, టిల్ టు ద ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్, టిల్ టు ద లాస్ట్ బ్రెత్.
తుది శ్వాస విడిచే వరకు, ప్రభువును మనం పిలిచే వరకు, లేకపోతే ప్రభు రాకడ వచ్చే వరకు, మరణం వరకు ఎలా ఉండాలంట? నమ్మకంగా రిలేషన్లో దేవునితో ఉన్న సంబంధం కొనసాగించాలి. హల్లెలూయా. దేవుడు తన బిడ్డలంటే దేవునికి ఎంత ఇష్టం అంటే ఒకసారి ఆది కాండంలోకి రండి. ఆది కాండంలోకి ఒక్కసారి రండి. దేవుడు తన బిడ్డలను ఎంత ప్రేమిస్తున్నాడో 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. 3వ-8వ వచనం. చల్లటి పూట తోటలో సంచరించుచున్న దేవుడని యెహోవా స్వరము విని. అందరూ చెప్పండి, తోటలో సంచరించుచున్న యెహోవా. యెహోవా దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఎక్కడ సంచరిస్తున్నాడంట? ఏ తోట? ఏదైనా తోట. చల్లని పూట వచ్చి దేవుడు సంచరిస్తున్నాడంట. నాకు అక్కడ కాసేపు ఆగిపోయి నేను ఆలోచిస్తున్నాను, దేవుడని యెహోవా అంటే ఎవరు? ఆయన సామాన్యుడా? సాధారణమైన వ్యక్తి? ఆయన ఎలాంటోడు? సమీపింపురా అని అమరత్వం గలవాడు. మరి 57 59 అధ్యాయులు ఏముందండి? నేను మహోన్నతుణ్ణి, మహాగణుణ్ణి, ఉన్నతమైన స్థలాల్లో నివసించేవాడిని, ఉన్నతమైన వాడు, సైన్యములకు అధిపతి యెహోవా. కెరూబులు శరాపులు ఎప్పుడు ఆయన్ని పరిశుద్ధుడు 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 ఆరాధిస్తూ, కొన్ని కోట్ల దూతలు, కొన్ని కోట్ల పరిశుద్ధులు, పరలోకమంత మహిమ మహిమ. ఇంత గొప్ప దేవుడు అంట. అవన్నీ పక్కన పెట్టేసి ఎక్కడికి వచ్చాడు? ఏదైనా తోటలకి. ఎందుకు? తన స్వహస్తాలతో చేసిన తన పిల్లల్ని చూడటానికి. వాట్ ఏ లవ్ హీ హ్యాడ్. ఎంత గొప్ప ప్రేమ. వాటే దేవుడిస్తున్న ఆ విలువ చూడండి. ఆ సంబంధానికి దేవుడిస్తున్న విలువ చూడండి. కానీ ఆదాము హవ్వలు ఆ సంబంధానికి విలువను ఇవ్వలేకపోయారు. లోకం కట్టేశారండి దేవుణ్ణి. నాకు తెలుసు దేవుడు తినొద్దు అన్నాడంటే తినకూడదు అంతే. మన జీవితంలో కూడా చాలాసార్లు దేవుడు వద్దంటే చేస్తాం, దేవుడు చేయమంటే చెయ్యం. అదేం బుద్ధో మన బుద్ధి. చెయ్యు అంటే చేస్తాం, వద్దంటే అలాంటి స్వభావం. నేను చూస్తుంటాను సైకాలజీ. అది చెయ్యొద్దురా అది చేయను అంశాలు చెప్తే అదే చేస్తాడు. అక్కడికి వెళ్ళొద్దురా అంటే ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు అని చెప్పి అక్కడికి వెళ్తాడు. హల్లెలూయా. ఒకసారి ఒక ఓనర్ గారట ఇంట్లో పనిచేసే ఇక మేడ్ పని వాడిని కొత్తగా జాయిన్ అయితే టెస్ట్ చేద్దామని వెళ్తూ అన్నాడట, ఇదిగో బాబు నేను బయటకు వెళ్తున్నాను, ఈ బాక్స్ ఉంది, టిఫిన్ బాక్స్ ఉంది, ఇది ఇక్కడ పెడుతున్నాను, దీన్ని బాగా చూసుకో, ఇది పొరపాటున ఓపెన్ చేయకు, చాలా విలువైంది ఉంది అందులో అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మావాడు ఏదో బాక్స్ తెచ్చాడు. దేవునికి స్తోత్రం. ఓకే, ఎక్కడ మనం? ఓకే, ఇది ఓపెన్ చేయగల, పొరపాటున ఓపెన్ చేయగల, చాలా ఇంపార్టెంట్ విలువైందని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు ఓనర్. ఆ ఓనర్ వెళ్ళిపోయాడు, కానీ వీడికి మాత్రం లోపల ఫుల్ లాగేస్తుంది. ఏంటిది? అందులో ఏముంటుంది? బాక్స్ చూస్తే చిన్నది ఎంత ఉంది, దీన్ని ఓపెన్ చేయొద్దన్నాడు. దాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు. ఒక పక్క నేను ఓపెన్ చేస్తే ఆయన మాటకు అతిక్రమిస్తానేమో, ఆజ్ఞను అతిక్రమిస్తానేమో, నమ్మకం పోతేమో అని ఆగుతున్నాడు. మళ్ళీ అట్లాగేస్తుంది, వెళ్తున్నాడు, వస్తున్నాడు, మనసు అంటలేదు. ఆఖరికి ఏం చేసినట్టే ఏమైతే ఇలా చిన్నది ఓపెన్ చేసిన చూద్దాం, ఇలా ఓపెన్ చేసి చూసాక అందరూ వచ్చిన ఎలక పిల్ల గెంతి వెళ్ళిపోయిందంట. ఎలక పిల్ల వెళ్ళిపోతే ఇంకా అంతేనండి, సోఫాల కింద మంచాల కింద దూరేస్తా ఎదుగుతున్నాడు. అది దొరుకుతుందా? చెమటలు పట్టేసా ఇక్కడికి. ఈలోపు ఓనర్ వచ్చాడు. ఏరా సుబ్బయ్య ఎక్కడున్నావు అంటే, మేము నోడంటే మాట రావట్లేదు. అయ్యా ఎలక పిల్ల పోయింది, ఎలక పిల్ల కోసం ఎదుగుతున్నాను. ఎంత యు ఆర్ నాట్ ఎ ఫెయిత్ఫుల్, నువ్వు నమ్మకస్తుడి కాదు. దేవుడు చెయ్యొద్దు అన్నాడంటే చేయడం మానేయాలి మనం. ఆమేన్. దేవుడు చెయ్యమంటే మనం చెయ్యాలి, మానకూడదు. అలాంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. ఇప్పుడు దేవుడు తన బిడ్డల కొరకు ఏదైనా తోటలకి మహిమను వదిలేసేసి ఏదైనా తోటకి వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం దేవుని కొరకు ఏదైనా వదిలేయగలమా? ఏమంటే దేవుని కొరకు మనం ఏదైనా వదలగలమా? దేవుడు మన కొరకు అన్ని వదిలేసాడు, అన్ని విడిచిపెట్టి మన కొరకు వచ్చాడు. మనం దేవుని కొరకు ఏది వదలలేం. ఒక 2 గంటల ఆరాధనకు టైం ఇవ్వలేం. దేవుని కార్యక్రమాల్లో మనం ఉండలేము.
బిజీ, వీఆర్ వెరీ బిజీ విత్ అవర్ ఓన్ వర్క్స్. ఐ వాంట్ టు టెల్ యూ, దేవునితో మనం కలిగి ఉన్న సంబంధానికి మనం విలువ కట్టాలి. గట్టిగా హల్లెలూయా. ఈ రాత్రి నా సందేశం ఏంటంటే, రిలేషన్ విత్ గాడ్, డోంట్ గో అవే ఫ్రమ్ దట్ రిలేషన్. ఆ సంబంధం నుంచి నువ్వు దూరంగా వెళ్ళొద్దు. స్టిల్ దేర్, స్టే దేర్ టిల్ టు ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. ఇందులో చాలా మంది ఆ సంబంధం నుంచి వెళ్ళిపోతున్నారండి. ఒకసారి రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం చూడండి, 35వ వచనం. అందరూ ఓపెన్ చేసి చూడండి, తీయగలిగిన వారు. క్రీస్తు ప్రేమ నుండి రోమ పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం కూడా చదువునా. క్రీస్తు ప్రేమ క్రీస్తు ప్రేమ నుండి నుండి మనల్ని ఎడబాపువాడెవడు? మనల్ని ఎడబాపు వాడు ఎవడు? శ్రమైనను, శ్రమైనా, బాధైనను, బాధ వచ్చినా, హింసైనను, హింస వచ్చినా, కరువైనను, కరువు వచ్చినా, వస్త్రహీనతైనను, వస్త్రహీనతైనా, ఉపద్రవమైనను, ఆ, ఖడ్గమైనను ఖడ్గమైన మనల్ని మనల్ని ఎడబాపున ఎడబాపునా ఇందుని గురించి రాయబడిందేమనగా, ఎడబాపునా మాట్లాడలేదు మీరు. No. ఎడబాపునా ఎడబాపుదా? ఎస్, దేవుని వాక్యం క్లియర్ గా చెప్తుంది. కెన్ ఎనీథింగ్ సెపరేట్? హూ కెన్ సెపరేట్ అస్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్? క్రీస్తు ప్రేమ నుండి మనం సెపరేట్ చేసేవాడు ఎవడు? ఈ రాత్రి నేను అదే ప్రశ్న అడుగుతున్నాను. దేవుని ప్రేమ నుండి, దేవుని సన్నిధి నుండి నిన్ను దూరంగా తీసుకెళ్ళింది ఏంటి? ఎవరు? దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపకూడదు, ఎడబాయకూడదు. We should not be separated from the love of God. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఏమమ్మా గుడికి రాలేదంటే ఒక ఆవిడ అంటుంది, మా కోడి గుడ్డట్టం మానేసిందంటే అందుకే గుడి మానేసినట్టుంది. ఏంటంటే కోడి గుడ్డట్టం మానేసిందంటే గుడి మానేసిందంటే ఆ కోడి మీద ఉన్న కోపం దేవుడి మీద చూపిస్తుందండి. వాట్ ఏ సైకాలజీ, వాట్ ఏ బిలీఫ్, వాట్ ఏ పర్సనాలిటీ, వాట్ ఏ ఫౌండేషన్. కోడిగుడ్డుకి మందిరానికి సంబంధం ఏంటండి? మందిరం రకరకాల సాకులు. పిల్లరా, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేవారు ఎవరు లేరు. పిల్లల రూతు నయముతో ఏమంది? తోటికోడలు ఇద్దరు కదా, ఇద్దరు తోటికోడలు. ఏం పేరు? ఓర్ప, రూతు. ఇద్దరు నయోమి అత్తగారితో దగ్గరికి వెళ్ళి నిలబడ్డ, ఒకసారి చేతులు కొట్టుకుని. ఆవిడంటది, మా గ్రామాన్ని దేవుడు దర్శించాడంట. ఏ గ్రామం అది? మాట్లాడలేదు. మా గ్రామం, మాది ఊరు కదంటారా? ఏ గ్రామం అది? బెత్లెహేము. మా గ్రామాన్ని దేవుడు దర్శించాడంట. అక్కడ కరువు ఏమి లేదంట, సమృద్ధిగా ఉందంట. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి అన్ని పోగొట్టుకున్నాను, భర్తను పోగొట్టుకున్నాను, ఇద్దరు కొడుకులు పోగొట్టుకున్నాను. వై షుడ్ ఐ స్టే హియర్? నేను వెళ్ళిపోతాను. ఐ విల్ గో బ్యాక్ టు బెతెస్దాలాగా, బ్యాక్ టు బెత్లెహేం వెళ్ళిపోతాను. మరి మీ సంగతి అయితే తేల్చుకోండి. మీరు యవనస్తులు కదా, మీరు మీ అమ్మ ఇంటికి వెళ్ళిపోయి మీరు పెళ్లి చేసుకుని హ్యాపీగా బతకండి, నన్ను వదిలేండి బాబు అని అత్తగారు ఒక మాట అంది. అప్పుడు పెద్ద కోళ్ళు ఏముందంటే, ఓర్ప ఏముందంట, ఇదేదో చాలా బాగుంది అత్తయ్య గారు అని చెప్పి ముద్దు పెట్టుకుని బాయ్ టాటా అని చెప్పి వెళ్ళిపోయిందంట. రూత్ వచ్చి ఏముందో తెలుసా? బాయ్ టాటా చెప్పి వెళ్ళిపోయిందా? ముద్దు పెట్టుకుని అత్తుకుని ఏడుస్తుందంట. ఏమమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరొస్తున్నాడు కదా, నువ్వు వెళ్ళిపోమ్మా. లేదు అత్తయ్య గారు, మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకూడదు. ఏమి స్టేట్మెంట్ అన్నమాట. మరణమే తప్ప, మరణం వస్తేనే మాత్రం వేరే వాళ్ళు తప్ప మన ఇద్దరిని వేరు చేసేది ఏది లేదు. అంతగా తన అత్తని ఏం చేసిందట? హత్తుకుంది. దట్ వాజ్ ఎ స్ట్రాంగ్ రిలేషన్. ఇక్కడ ప్రియులరా, నయోమి ఎవరికి సాదృశ్యంగా ఉందంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. రూతు విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. ప్రియులరా, విశ్వాసి సంఘాన్ని, అంటే దేవుణ్ణి, సంఘాన్ని, సంఘ కాపరిని ఎలాగైనా హత్తుకుని ఉండాలి. మరణము తప్ప ఏది నిన్ను నన్ను వేరు చేయకూడదు అని చెప్పి ఆమెను వెంబడిస్తూ తన భవిష్యత్తు ఏమవుతుందో కూడా తెలియదు. నా అత్తను ఆరాధిస్తుంది, నేను అత్త ఆరాధిస్తున్న నా దేవుడు. ఆమె విశ్వాసంతో బయలుదేరింది. ఆమె అబ్రహాములాగా బయలుదేరింది. ఎక్కడికి వెళ్ళాలో తెలియక బయలుదేరి చూసి అబ్రహాం అలాగా
భవిష్యత్తు ఏమవుతుందో తెలియదు. ఈ ముసుదారి మీద ఆధారపడి బయలుదేరుతుంది. ఏంటి ఎవడ బయలుదేరుతారుగా మాట్లాడలేదు మీరు. నిరీక్షణ ఆధారం లేనప్పుడు విశ్వాసంతో నయోమితో బయలుదేరింది పిల్లరా. మోయాబీయుడంట 10 తరాల వరకు ఇశ్రాయేలులో చేరకూడదంట. మీకు తెలిసే మాట ఉంది బైబిల్లో. మోయాబీయుడు 10 తరాల వరకు ఇశ్రాయేలులో చేరకూడదు. మరి రూత్ని దేవుడు యాక్సెప్ట్ చేశాడు. ఎందుకని? ఆమె యొక్క కమిట్మెంట్, ఆమె యొక్క రిలేషన్, ఆమె యొక్క తీర్మానం, ఆమె యొక్క విశ్వాసం. గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా. హర్ ఫెయిత్ ఇస్ సో గ్రేట్. ఆధారం లేనప్పుడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు బయలుదేరిపోయింది అంతే. అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మరలా ఋతు జీవితాన్ని తిరిగి కట్టడం ప్రారంభించాడు. ఆమేన్. శిథిలమైపోయినా పడిపోయినా ఋతు జీవితాన్ని దేవుడు కట్టాడు అక్కడ. ఈ రాత్రి నువ్వు ప్రభుతోనే ఉండాలి. మరణమైన, ఖడ్గమైన, ఉపద్రవమైన, శ్రమ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనత అయినా, ఏది ఏమైనా ప్రభుతోనే ఉండాలి. కొంతమంది చిన్న శ్రమ వస్తే, అంటే చులకని చిన్న శ్రమ వస్తే ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఈరోజు మనం తీర్మానం తీసుకోవాలి. ప్రభా, నీ సహవాసము నుండి, నీ సంబంధము నుండి, ఆ రిలేషన్ నుండి నేను వేరవ్వకూడదయ్యా. పిల్లరా, దేవునికి వాక్యంలో ఒక మాట పేతురు గారు రాస్తారు. మాట గుర్తొస్తుంది. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయము 12వ వచనం నుంచి చదవండి ఒకసారి. ప్రియులారా, మిమ్మల్ని శోధించువాడు మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. శ్రమలు వచ్చినప్పుడు ఏదో అయిపోతుందని మీరు అనుకోబాకండి. మీకు శ్రమలు, ఇబ్బందులు, నిందలు వచ్చినప్పుడు యేసు ప్రభువుతో కలిసి శ్రమ అనుభవిస్తున్నట్టుగా మీరు అనుకోండి అంటున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువుతో కలిసి ఆయన శ్రమంలో మీరు పాల్పొంపులు పొందుతున్నట్టుగా అనుకోండి అంటూ అలా మీరు అనుకుంటే ఏమవుతుందంటే 14వ వచనం, క్రీస్తు నామము నిమిత్తము శ్రమంలో మీరు శ్రమంలో సంతోషించాలంట. ఆమె ఎందులో సంతోషించాలా? శ్రమంలో ఎవరు సంతోషిస్తారా? ఏమంటే సనుక్కుంటూ కూర్చుంటారు, సనుక్కుంటూ తిట్టుకుంటూ కూర్చుంటారు. కొంతమంది శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సనుక్కుంటూ. బట్ మనం ఎలా ఉంటుందో శ్రమలలో సంతోషించాలి. ఏమని? నా మేలు కొరకే దేవుడు దీన్ని పంపించాడు, నా ఆశీర్వాదం కొరకు దేవుడు దీన్ని పంపించాడు. నేను ఎప్పుడో ఒక మాట మీకు చెప్తుంటాను. శ్రమ తీవ్రత ఎంత ఎక్కువ ఉంటుందో దాని తర్వాత వచ్చే ఆశీర్వాదం యొక్క ఆ స్థితి అంత అధికంగా ఉంటుంది. ఆమె ఇది ఎంత స్ట్రాంగ్ ఉంటుందో వచ్చే ఆశీర్వాదం అంత పవర్ఫుల్గా ఉంటుంది. అందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. యోబు శ్రమ పడ్డాడు, హింస పడ్డాడు, పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత 42వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే యోబుకి దేవుడు ఏం చేశాడు? 200 ఆశీర్వాదం ఇచ్చాడంట. మంచి కుమారులు మళ్ళా దేవుడు ఇచ్చాడంట. యోబు కుమార్తెలంట అందగత్తులు దేశంలో లేరంట. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన తనను ప్రేమించే వారినే శిక్షిస్తాడంట. తెలుసా మీకు? టీచర్ యొక్క ఫోకస్ 20 మంది స్టూడెంట్లు ఉంటే అందులో కొద్దిమంది మీద టీచర్ యొక్క ఫోకస్ ఉంటుంది. ఎవరి మీద ఉంటుంది చెప్పాలా? బాగా చదివేవాడు మీద ఫోకస్ ఎక్కువ టైం స్పెండ్ చేసి ఇంకా టాప్ తీసుకెళ్ళాలి. పిల్లరా, ఆ స్టూడెంట్ ని పనిష్ చేస్తుంటాడు, గట్టి గద్దిస్తుంటాడు. కారణం ఏంటంటే ఆ స్టూడెంట్ ఉన్న స్థితికి వెళ్ళాలి. నీ మీద నా మీద దేవుని దృష్టి ఉంది, మనం ఉన్నత స్థితికి వెళ్ళాలని. ఆమె ఎక్కడున్నావు అంటే నువ్వు ఎక్కడ వేసావు అక్కడే ఉన్నాను అన్నదంట. ఏది? గొంగలి. ఇది నాలో చాలా మంది ఆత్మీయ జీవితాలు అలాగే ఉన్నాయి. 7 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడే అదే. అప్పుడు ఎలా ప్రార్థన చేశారు, ఇప్పుడు అదే ప్రార్థన, అదే భక్తి. భక్తిలో ఎదుగుదల లేదు, భక్తిలో మార్పు లేదు. అలా ఉండడం దేవుని చిత్తం కాదు. మనం అంచెలంచెలుగా ఎదగాలి. ఆమె అత్యధికంగా ఎదగాలి. ఆమె మనం ఏం చేస్తుంటామంటే మన జీతం పెరగాలి,
మన స్థాయి పెరగాల, అన్నీ పెరగాల, కానీ మన ఆత్మ జీవితం అసలు సంబంధం లేదు, పట్టించుకోం. నామకార్థమైన పరిస్థితి. అందుకే వాక్యంలో 3వ యోహాను పత్రిక 2వ వచనం ఏముంది చూడండి ఒకసారి. 3వ యోహాను అంటే ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది ఒక మాట. యోహాను గారు రాసిన 3వ పత్రిక 2వ వచనం చదవండి. 1వ అధ్యాయం 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లడం ఉందా, ఆత్మ వర్ధిల్లడం ఉందా? అవునా? మొదట ఏం వర్ధిల్లాలా? నీకు ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో, నువ్వు నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లితే నువ్వు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతావు. ఆమేన్. సో ఫోకస్ ఆన్ యువర్ స్పిరిచువల్ లైఫ్, ఫోకస్ ఆన్ యువర్ రిలేషన్ విత్ గాడ్. దేవునితో నీకున్న సంబంధం ఏంటి? గాఢంధకారపు లోయలోకి వెళ్ళినా, శ్రమంలోకి వెళ్ళినా, యోబు గారు భార్య వచ్చి, అయ్యో బాబా, యోబు గారు యొక్క భార్య లాంటి భార్యను ఎక్కడ చూడలేదు. దేవుని స్తోత్రం. ఎంత భయంకరమైన భార్య అండి. ఆయన ఎంత భక్తిపరుడు అండి, ఎంత ఉన్నతుడండి. ఆవిడేటండి అంటదే, ఏంటయ్యా ఇంకా దేవుడా దేవుడు అంటావు. దేవుడు దూషించి పక్కన అరేబియా సముద్రం దూకేయటం. అరేబియా సముద్రం ఇలా దాటగానే వస్తుంది. అమ్మా ఏంటది ఆ కంట్రీ పెరిగిపోయిందండి. అరేబియన్ కంట్రీస్ ఒక కంట్రీ ఉంది, అది యోబు గారు ఉన్న దేశం అంట. దేవుడా దేవుడు అంటావేంటి? నువ్వు దేవుడు అన్నావు, దేవుడు ఏం చేశాడు? కాపాడాడు నిన్ను. అందరూ బాగానే ఉన్నారు, నువ్వేంటి? నువ్వు ప్రార్థన రోజు ప్రార్థన చేస్తావు, బలి అర్పిస్తావు, నీకేంటి శ్రమలో? అందరూ బాగున్నారు, నీకేంటి? అందరిలాగే ఈయన ఉంటే ఆడికి నీకు సంబంధం తేడా ఏముంది? పిల్లరా, ఊజు దేశంలో యోబు లాంటి యథార్థవంతుడు లేడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేశానికే టాప్ మాట. నీ గ్రామానికే నువ్వు అంత భక్తిపరుడుగా, అంత యథార్థవంతుడిగా, అంత మంచి సాక్ష్యాన్ని మనం పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమేన్. అయ్యా, నువ్వు దేవుడా అంటున్నావు, ఏం చేసే? దూకే, చచ్చిపో, దూషించి. అప్పుడు ఏమన్నాడు తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. యెహోవా ఇచ్చినప్పుడు మనం సంతోషించాలి, తీసుకున్నప్పుడు కూడా సంతోషించాలి. దేవుడు ఇచ్చాడు, ఆనందించావు. ఇప్పుడు దేవుడు తీసుకున్నాడు, ఇప్పుడు కూడా దేవునికి స్తుతి కలుగునుగా అన్నాడండి. ఎంత మెచ్యూరిటీ అంటే, ఎంత పరిపక్వత. ఆరోగ్యం ఇచ్చినప్పుడు స్తుతికోవటం, ఆరోగ్యం లేనప్పుడు కూడా స్తుతికోవటం పెట్టాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉద్యోగం వచ్చినప్పుడు స్తుతికోవటం పెట్టాలా, ఉద్యోగం పోయినప్పుడు కూడా మాట్లాడలేదు కాదు. ఉన్నా లేకపోయినా దేవుని స్తుతించాలా. ఆమేన్. అది ఆత్మీయ పరిపక్వత. యుగ యుగాలు మనం ఆయనతో ఉండబోతున్నాం. యుగ యుగాలు ఆయన ముఖాన్ని చూస్తూ పరవశించి పాడతాం పరలోకంలో. ఈ భూమి మీద 70 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? గట్టిగా మాట్లాడితే స్వార్థం అవుతుంది. 60. అమ్మ ఈవిడ ఇంకా తగ్గించేస్తుంది. బైబిల్ ఏం చెప్తుందంటే, నరుని ఆయుష్కాలం 70, అధిక బలం అంటే 80. ఆ తర్వాత ఆయాసం, అదే దుఃఖము, ఆయాసం, ఓల్డేజ్ హోము. ఎంత శాపగ్రస్తమైన పరిస్థితి. పిల్లలు సరిగ్గా పెంచలేకపోవడం వలన తల్లులు, ప్రత్యేకంగా తల్లులు, మా దేవుడు మీకు ఆ బాధ్యత అప్పగించాడు. మీ పిల్లల దేవుడు మీకు బహుమానంగా ఇచ్చాడు. సహోదరులు డ్యూటీకి వెళ్ళిపోతే మీ పిల్లల బాధ్యత మీదే. పిల్లల కోసం తల్లులు కన్నీరు కార్చాలి. ఈరోజు మదర్స్ డే. ప్రతిరోజు ఒకటే ఎట్టేస్తున్నారు. మదర్స్ డే ఈరోజు, రేపు ఇంకోటి బ్రదర్స్ డే, తర్వాత అదర్స్ డే, ఫాదర్స్ డే, ఫ్రెండ్స్ డే, అన్ని ఎవడెట్టాడు ఏదో నాకు తెలుసు. పెట్టి వెళ్ళిపోతున్నారు అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓకే, ఏదో మొత్తానికి ఈ రోజైనా వాళ్ళు తల్లిదండ్రుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. సంతోషం. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి మదర్స్ ప్రత్యేకంగా మన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచాలి. మదర్స్ డే అన్నాం కాబట్టి ఒక 2 మాటలు మీకు దేవుని వాక్యంలో మదర్స్ని ఒకరిద్దరిని చూపించాలని కోరుతున్నాను. ఒకసారి చూడండి. 2వ దినవృత్తాంతాలు 22:3 చూడండి ఒకసారి. 2వ దినవృత్తాంతాలు 22:3.
ఉందా? దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నాన్న 2వ వచనం కూడా చదువుతున్నాను, అందరూ తీసారా? 2వ దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం 2-3 వచనాలు చదువుతున్నారు, జాగ్రత్తగా చూడండి అందరూ. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 years. యెరూషలేములో ఒక సంవత్సరం ఏలును. ఓకే. అతని తల్లి ఆ. ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. ఏం పేరంటే అతల్య. రాజు గారి పేరు ఏం పేరు? అహజ్యా. అహజ్యా యొక్క తల్లి అతల్య. అందరూ చెప్పండి, ఏం పేరు? అతల్య. ఈ తల్లి అంట ఏం చేసిందంట? దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చి. అబ్బా, కొడుకు రాజు అయితే కొడుకు ఏమి నేర్పిస్తుందట? దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించిందట. ఏమి తల్లి అండి ఈ తల్లి? ఇంకా చూడండి. అతడు వచ్చిన కనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గంలో, ఆహాబు దేవునికి కోపం తెప్పించిన ఆహాబు రాజు వలె నడిచాడంట. ఆహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతనికి నాశనముకు కారకులయ్యారు. ప్రియులరా, ఇంకా మీరు చివరి వరకు మీరు చదివితే ఈ అహజ్యా యొక్క బ్రతుకు చాలా భయంకరంగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇజ్రాయేల్ రాజులందరిలో మరి భయంకరమైన రాజుగా, అత్యంత చెత్త రాజుగా, పనికిమాల రాజుగా మిగిలిపోయాడు అహజ్యా. ఏ పేరు? కారణం ఏంటి? అతని తల్లి అతనికి దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించిందంటే. ఏం తల్లి అండి తల్లి? అతల్య. అలాంటి తల్లిల వల్ల మీరు ఉండకూడదు. మన పిల్లలకి ఏం నేర్పించాలా? బాలుడిగా ఉన్నప్పుడే వాడికి నేర్పము, వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి వాడు కలిగిపోడు. ప్రభు అంటారు ద్వితీయోపదేశకాండాలు అనుకుంటా, చూడండి ఒకసారి. టీచ్ యువర్ చిల్డ్రన్ అంటాడు. చూడండి 6వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. అందరూ తీయండి ఒకసారి, అందరూ తీయండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6-7 వచ్చిన చదవండి స్పీడ్గా. ఆమేనా? నీవు నీ కుమారులకు ఈ వాక్యాన్ని, ఈ మాటలు నువ్వు అభ్యసించ చేసి కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనలుగా వాటికి నీ చేతికి. ద్వితీయోపదేశకాండం 4:9 కూడా చదువుతల్లి. అయితే నీవు జాగ్రత్త పడుము. చదువునా? నీ కుమారులకును వాటిని నేర్పి వారు ఈ దేశం మీద బ్రతుకుతున్న నాకు భయపడి నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లు వారిని నా మాటలు. నీ పిల్లలకు ఏమి నేర్పించాలి? మన పిల్లలకు నాన్న దేవుని మాటలు. చెప్పండి, ఏమి నేర్పించాలి నాన్న? దేవుని మాటలు నేర్పించాలి. చిన్నప్పటి నుంచి వరకు దేవుని వాక్యాన్ని నేర్పించాలి, ప్రార్థన చేయడం నేర్పించాలి. ఏంటి అన్న మనందరూ తెలుసు కదా, అన్న పాలు విడిచే వరకు సమయంలో అన్న దగ్గర ఉన్నాడు. అందరూ హల్లెలూయా. మదర్స్ డే కాబట్టి మదర్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు కనుక ఈ మాటలు నేను మాట్లాడుతున్నాను. తర్వాత మళ్ళీ నా టాపిక్లోకి వస్తాను. అయిపోయింది, ఒక 10 నిమిషాలు వదిలేస్తాను మిమ్మల్ని. దేవుని స్తోత్రం. వదిలేస్తానంటే అంత ఆనందం కొంతమందికి. హల్లెలూయా, హల్లెలూయా. మనం అంతా ఏంటంటే లేట్ కమింగ్ ఎర్లీ గోయింగ్ బ్యాచ్ అంతా మనం అంతా. ఆమేన్. లేట్ కమింగ్ చెప్పండి, లేట్ కమింగ్ ఎర్లీ గోయింగ్ బ్యాచ్ మనంతా. అలా ఉండకూడదు. ఎర్లీ కమింగ్ లేట్ గోయింగ్ బ్యాచ్ ఇవ్వడే ఉండాలి. అర్థమైపోయిన ఆమె అల్లు చెప్పాడు గట్టిగా. అందరికంటే ముందు వచ్చి అందరికంటే వెనకాల వెళ్ళే బ్యాచ్లో ఉండాలి మనం అంతా. హల్లెలూయా. అప్పుడు మన ఆత్మీయ జీవితం బాగుపడుతుంది కదా. మన ఆత్మీయ జీవితం బాగుపడుతుంది, మనం అభివృద్ధి పొందుతాం, మనం దీవించబడతాం. లేకపోతే ఆ కోడిగుడ్డి ఉంది కదా విశ్వాసి, కోడిగుడ్డు గుడ్డు ఎట్లన్నా మన బతుకాలు అయిపోతుంది. సరే, ఎక్కడున్నాం మనం? సమయం. హల్లెలూయా. సమయం ఇంకా పాలు వదలలేదంట. ఈరోజు ఈ టైంలో ఎలకాని వచ్చి తన భర్త వచ్చి, ఏమా ప్రతి సంవత్సరం మనం విడిచిలో వెళ్తాం కదా, ఎల్లో విడిచిలో వస్తావంటే అన్నదంట, నో నో నో, నా కొడుకు పాలు విడిచే వరకు నేను రాను. నేను ఒక్కసారి నా కొడుకుతో వచ్చినట్టు నా కొడుకుని అక్కడ సమర్పించి నేను వెనక వస్తా. బా, ఎలాంటి తల్లింది.
ఈ సమయంలోంట దేవునికి సమర్పించు. ఆమె చెప్పండి గట్టిగా. కొడుకుని దేవునికి. కొంతమంది కొడుకు పుట్టే వరకు దేవా పుడితే నీకే, నీ సేవకే అంటారు. పుట్టిసిన తర్వాత ఇంకా తీర్మానం మర్చిపోతారు. ఇంకా సేవ లేదు ఏం లేదు అంటే బాగా చదివేసి ఎంటెక్ బీటెక్ ఉద్యోగాలు చేయించి, దేవుని దగ్గర నువ్వు తీసుకున్న తీర్మానం బ్రొక్కుబడి దానిని నెరవేర్చుటకు ఆలస్యం చేయకూడదు. ఇఫ్ యు గివ్ ఎనీ వర్డ్ టు గాడ్, దేవునికి నువ్వు ఏదైనా మాట ఇచ్చావంటే ఆ మాటను నెరవేర్చి తీరాల్సిందే. గట్టిగా హల్లెలూయా. ఆలస్యం చేయకూడదు. దేవునికి ఇచ్చిన మాట ఆలస్యం చేయకూడదు. బతుకుతున్నదంట. నేనంటే టైం లేక రెఫరెన్స్ చూపించట్లేదు. మొదటి సమయంలో ఇంటికి చదువుకోండి. నేను రానయ్యా. నేను పాలు విడిచిన తర్వాత తన కొడుకుని పట్టుకుని దేవుని మందిరానికి కొన్ని బహుమానాలు పట్టుకుని దేవుని మందిరానికి వెళ్ళింది. పాస్టర్ గారు ఉన్నారు. ఏలి, ఎవరమ్మా నువ్వు? అయ్యా నేను ఆ రోజు ఒక 4-5 years బ్యాక్ మందిరంలో కన్నీరు కారుస్తూ నా హృదయాన్ని కృమ్మరించుకుంటూ నా గర్భాన్ని తెరువు బాబు, నా కొడుకునిస్తే నీకు ఇస్తాను బాబు అని కన్నీరు కార్చాను కదా, మీకు గుర్తులేదా పాస్టర్ గారు? గుర్తొచ్చిందమ్మా. ఆ వ్యక్తి నేనే. ఇదిగో దేవుడు నాకు ఇచ్చాడు కొడుకుని, వీడిని యెహోవాకు సమర్పిస్తున్నాను అని అంటేనంట. బైబిల్ ఏం చెప్తుంది తెలుసు? ఒకసారి చూస్తే బాగుంటుంది. మొదటి శామ్యూయల్ గ్రంథం 1వ అధ్యాయం చివరి వచనం చూడండి సార్. వెంటనే వాడు శామ్యూయల్ ఏం చేశాడట? మొదటి శామ్యూయల్ 1వ అధ్యాయం 27-28 వచనం చూడండి. అందరూ నేను ఆ బిడ్డను యెహోవాకి ఏం చేస్తున్నాను? సమర్పించడం కాదు, ప్రతిష్ఠిస్తున్నాను, శాంటిఫై చేస్తున్నాను. ఐఎమ్ గివింగ్ టు గాడ్, దేవునికి ఇచ్చేస్తున్నాను అండి. హల్లెలూయా. ఏదో కోడి పెట్టలనో గొర్రె పిల్లలనో లేకపోతే స్వీట్లో ఏ ఇస్తారు దేవుడికి? కడుపును పుట్టిన బిడ్డను ఇస్తుంది. హల్లెలూయా. మీరు ఎవరైనా దేవునికి మీ బిడ్డని కుమారుని ఇవ్వగలరా సేవకి? వుడ్ యు లైక్ టు గివ్ వన్? దేవునికి స్తోత్రం. ఈ టైంలో మా మమ్మీ గురించి చెప్పాలి నేను, మా అమ్మ గురించి. పిల్లరా, ఇద్దరు కుమార్తెని మా నలుగురిని దేవుని సేవకు సమర్పించింది మా తల్లి, మా మమ్మీ. ఆమేన్. మేము నలుగురు మాత్రమే కాదు, మాకు వచ్చిన మా భార్యలు, మాకు వచ్చిన భర్తలు మొత్తం 80 దేవుని సేవే చేస్తున్నాం. మా ఇద్దరు బావులు ఉద్యోగాలు చేసేవారు. దేవుడు వారితో మాట్లాడితే ఉద్యోగాలు రాజీనామా చేసి సేవకు వచ్చారు. మేము నలుగురిమి, వాళ్ళు వచ్చిన నలుగురు, 80 మాకు పుట్టిన బిడ్డలు మొత్తం అంతా దేవుని సేవ చేయడానికే తీర్మానం తీసుకున్నాం. హల్లెలూయా. పిల్లరా, మా నాన్నగారు రిజైన్ చేసి దేవుని సేవకు వచ్చారు 1993వ సంవత్సరం. అప్పుడు నేను 10th చదువుతున్నాను. రిజైన్ చేసి వస్తే ఆ ఆఫీస్, నేవల్ ఆఫీస్, ఇండియన్ నేవీలో చేశారు డాడీ. 20 years సర్వీస్ చేసి రిజైన్ చేసి ప్రభు మాట్లాడితే ఉద్యోగానికి వచ్చి సేవకు వచ్చేస్తే ఆయన అన్నాడంట, అప్పుడు ఆ దినాల్లో వారసత్వం ఉద్యోగం ఉండేదంట. ఎవరైనా రిజైన్ చేస్తే జాబ్ ఇచ్చేవారంట. అయ్యో పరమానందం వెళ్ళిపోతాం, ఇక నీ కొడుకు ఉద్యోగం ఇస్తాను, నీ పెద్దోడి పేరు చెప్పానంట. మా డాడీ అన్నారంట, నా పెద్ద కుమారుడిని సేవకు సమర్పించానండి అన్నారంట. ఇంకెవరైనా కొడుకున్నాడంటే ఇంకొకడు ఉన్నాడంటే మళ్ళీ వాడి పేరు చెప్పి రాస్తాం. వాడిని కూడా సేవకి ఇచ్చేసానండి. మరి ఏం చేయమంటే ఈ ఉద్యోగం అని, మీ ఇష్టం ఏం చేసుకోండి, నాకు వద్దని చెప్పి వచ్చాను. ప్రభు సేవకు పిలిచినప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లరా, అలాగా దేవునికి కుమారుని, మన బిడ్డల్ని దేవుని సేవకి మనం సమర్పించే వాళ్ళుగా, అలాంటి వారికి ప్రతిఫలం పరలోకంలో అత్యధికంగా ఉంటుంది. అంటే హల్లెలూయా. అంటే అన్నిటికంటే బిడ్డ, మన కడుపును పుట్టిన బిడ్డలు చాలా మిన్న కదండి. అది ఇవ్వటం అంటే చిన్న విషయం కాదు. హృదయం ఇచ్చిన వాడు అన్ని ఇస్తాడు దేవునికి. ఈ హృదయం ఇవ్వలేనాడు ఏమి ఇవ్వడు దేవుడికి. ఇది జలగ గట 2 కూతురు ఉన్నారంట. జలగని తెలుసమ్మా? జలగ మాట్లాడరేటండి. ఎక్కడ జలగ? అది పట్టుకుంటే ఏమవుతుంది? రక్తం లాగేది. జలగకి 2 కూతురు ఉన్నారంట. మీకేమైనా తెలుసు పాస్టర్ గారు ఆ 2 కూతురు పేరు? అంటే బైబిల్ ఉంది, నాకు కూడా తెలుసు. ఇమ్ము. ఆ 2 కూతురు పేరు ఏం పేరు? గివ్ అంట. ఎప్పుడు గివ్వే, ఎప్పుడు లాక్కోవడమే, తీసుకోవడమే తప్ప. యేసు ప్రభు మన దేవుడు, ఆయన ఇచ్చే దేవుడు. ఆమేన్. ఆయన ఇచ్చాడు, ఇస్తూనే ఉన్నాడు. మనం కూడా ఇవ్వుడి మీకు ఇవ్వబడిన తర్వాత ఇవ్వడు అన్నాడా? ముందు ఇవ్వమన్నాడా? ఇవ్వుడి మీకు
మీరు ఇవ్వడం మొదలెట్టండి. దేవునికి, పేదలకి మీరు ఇవ్వడం ప్రారంభించండి. దేవునికి ఇవ్వడం ప్రారంభించండి, పేదలకు ఇవ్వడం దేవుడు మీకు ఇవ్వడం ప్రారంభిస్తాడు. మీరు బేగపడితే దేవుడు బేగపడతాడు, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. దేవునికి కైసరవి యథార్థంగా మనం ఉండాలా దేవునికి ఇవ్వటంలో. ఓకే, ఈ హన్నా తీసుకొచ్చి తన కొడుకుని తీసుకొని పాస్టర్ గారి ముందు పెట్టింది. అప్పుడు ఏం చేశాడు చూడండి ఒకసారి. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. అందరూ చెప్పండి, అప్పుడు వాడు అక్కడనే యెహోవాకు మ్రొక్కెను. ఎన్ని సంవత్సరాలు శామ్యూల్కి అప్పుడు? పాలు విడిచే సమయం ఎన్ని సంవత్సరాలు ఉంటుందమ్మా? ఒక 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. బాగా గారం ఎక్కిపోతే 6 సంవత్సరాలు నా కూతురులేదు. దేవుని స్తోత్రం. దాన్ని పాలు మానిపించడానికి ఎన్ని తిప్పలు పడ్డాము. దేవుని స్తోత్రం. పిల్లరా, కొన్ని 5 సంవత్సరాలు వేసుకున్నాం. 5 సంవత్సరాలు బాలుడు వచ్చాడు దేవుని మందిరంలో. ఆడికి చెప్పింది, సమయానికి చెప్పింది, బాబు నేను దేవునికి సమర్పించండి రా, ఇప్పుడు నేను తీసుకెళ్తున్నాను, నువ్వు మరలా నాతో పాటు నాతో ఇంటికి మాట్లాడట్లేదు. నువ్వు రాకూడదయ్యా, నువ్వు అక్కడే ఉండాలి, నువ్వు అక్కడే బ్రతకాలి, అక్కడే చచ్చిపోవాలి, అక్కడే నువ్వు దేవుని కోసం నేను సమర్పించేశాను రా. అలా ఉక్కుపాలతో నేర్పిస్తూ దేవుని ఆరాధించడం, ప్రార్థన చేయడం, కనిపెట్టడం, దేవుని స్వరం వినడం, ఇవన్నీ ఉక్కుపాలతో నేర్పించింది తల్లి అన్న సమయాలకి. అక్కడ ఇలా రాగానే దేవుని ఆరాధన చేస్తున్నాడట. ఈ వర్షిప్పుడు దేవుని రాయబడింది. అక్కడే దేవుని ఆరాధిస్తున్నాడట. మొక్కుబడి సమర్పించింది, వెనక్కి వెళ్ళిపోయింది. ఈ రోజుల్లో పిల్లలు అలా సేవకుడి దగ్గర వదిలేసి వెళ్ళిపోతే పిల్లలు ఉంటారా? ఏమంటే వెంటనే పారిపోతారని కదలా. ఈ సమయాలు మాత్రం పరిగెత్తలేదు. కమిటెడ్ పర్సన్, వాట్ ఏ పర్సన్ శామ్యూల్. అంటే అలా 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 నేర్పించింది తల్లి. అమ్మా మాట్లాడకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలా ఒకడు గుడికొచ్చి పక్కడితో పూసలాడుతున్నాడు. అలాగా ఆడు ఈజీ మాట్లాడి మొత్తానికి కూడా అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది. అలా ఆవిడ అడిగిందంట, ఏం చెప్పారు ఈరోజు అని అడిగిందండి. ఇది ఇంటే కదా, ఏం చెప్పాడంటే ఈరోజు వాక్యం చెప్పారు పాస్టర్ గారు అంటే. ఆయన అంటున్నాడంట, వాక్యం చెప్పారు అన్నాడంట. ఏం చెప్పారు? అదే వాక్యం ఏం చెప్పారంటే బైబిల్లో మాటలు చెప్పారు అన్నాడంట. ఏం చెప్పారో తెలుతాడు. అలా ఉంటుంది, జాగ్రత్తగా ఆలకించండి. దేవుని స్తోత్రం. ఇలాగే ఒక బుర్రకథ జరుగుతుందంట. బుర్రకథ, హరికథ, బుర్రకథ ఏదో. రాత్రి లేట్ అయిపోయింది, బాగా 12 అయిపోయింది. ఈలోపు ఒకడు వాడికి నేను తట్టుకోలేక నిద్ర వచ్చేస్తుంటే 2 కుర్చీలు సెట్ చేసుకుని పడుకుని ఇలాగా. బుర్రకథ అయిపోయింది. చివరిలో అందరికి అటుకులు బెల్లం పంచుతున్నారు, పంతులు కదా. వీడి దగ్గరికి వచ్చేసరికి వీడు ఎలాంటి స్టేటస్లో ఉన్నాడు? వీడు స్టేజ్లో అలా పడుకున్నాడు. వీడికి ఏం చేయాలి? అలాగే నోట్లు వేసేట. ఈ బెల్లం అటుకు నోట్లు వేసేస్తే వాడు నిద్రలోనే అలా మొత్తం నీళ్ళు మింగేసాడు. ఇంటికి వెళ్తే రావడానికంటే ఎలా ఉందిరా బుర్రకథ, చాలా తియ్యి ఉన్నాడంట. వాక్యాన్ని బాగా వినకపోతే అలాగే ఉంటుంది మన భాగవతం అంతా. వాక్యం జాగ్రత్తగా ఆలకించిన ఆమేన్. మళ్ళా ఆదివారం వరకు మీరు నాకు దొరుకుతారా? కాబట్టి ఈ పూటే కడుపులు నింపేసుకుని, హృదయాలు నింపేసుకుని, మీ ఆత్మలు నింపేసుకుని, ఏమంటే పచ్చిక బయళ్ళు, శాంతికరమైన జలములు ఇక్కడ ఉన్నాయి. మీ కడుపులు నింపేసుకుని వచ్చే ఆదివారం వరకు ఆరోగ్యంగా, క్షేమంగా మీరు ఉండాలన్నదే నా ఆశ. దాని కొరకే నా తాపత్రయం, దాని కొరకే నా ప్రయాస. ఆమేన్. అన్న కుమారుని ఎలా పెంచిందో చూడండి. పిల్లలు, నేను ఎగ్జాంపుల్ చెప్పాలి, టైం అయిపోద్ది. ఈరోజు క్రీస్తు ప్రేమ నుండి మళ్ళీ ఎడబాగుతుంది ఎవరు. డోంట్ రన్ అవే ఫ్రమ్ దట్ రిలేషన్. ఆ సంబంధంలో నువ్వు బయటికి పారిపోకూడదు. పిల్లరా, దేవుని నుంచి పారిపోకూడదు. యోనా గ్రంథంలో ఏం రాయబడి ఉంటుందంటే, యోనా అన్న ఆయన యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చుండని రాయబడింది. హి వాజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుడేమో నినివేకి వెళ్ళమంటే ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీష్కి వెళ్తున్నాడు. తర్షీష్ ఎక్కడ ఉందో తెలుసా? ఫుట్బాల్ జరుగుతుంది కదా, హెడ్ క్వార్టర్స్ ఏంటది కాదు, మ్యాడ్రిడ్. ఏమంటారు దాన్ని ఆ దేశాన్ని? స్పెయిన్. థ్యాంక్ యూ నాన్న. ఈ తర్షీష్ అనేది స్పెయిన్ లో ఉంది. స్పెయిన్ గురించి మీకు తెలుసా? మోస్ట్ లగ్జరియస్ కంట్రీ, మోస్ట్ కంఫర్టబుల్, మోస్ట్ జాయ్ఫుల్, ఫుల్ ఖుషి. అక్కడ ఆ దేశం చాలా భయంకరమైన దేశం.
నినివే వెళ్ళి సువార్త ప్రకటించి నాశనం అయిపోతుంది ప్రకటించడం అంటే ఈయన ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషు పారిపోతున్నాడు. దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నాడు అని రాయబడింది. ఈరోజు దేవుని సన్నిధి నుంచి పారిపోకూడదు, వాక్యం నుండి పారిపోకూడదు, దేవుని ప్రేమ నుండి మనం పారిపోకూడదు, దేవుని సేవకుల సహవాసం నుండి పారిపోకూడదు, సంఘం నుండి పారిపోకూడదు. ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు నా దేవుని సన్నిధికి వెళ్ళాలా, ఎప్పుడు పరిశుద్ధులతో కలిసి ఆరాధన చేయాలా, ఎప్పుడు నేను వాక్యాన్ని వినాలా, ఎప్పుడు బలపరచబడాలా అన్న ఆశతోనే మనం బ్రతకాలా. ఆమె చెప్పండి గట్టిగా, ప్రభు కొరికి మనం బ్రతకాలా. ఆమె ప్రియులారా, ఈరోజు నా మాటలు ముగిస్తున్నాను. క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఎడబాపినది ఎవరు? ఏది నిన్ను ఎడబాసింది? ఏది నిన్ను సపరేట్ చేసింది? ఏది నిన్ను దూరంగా తీసుకెళ్ళిపోతుంది? ఇస్కరియోతు యూదాని దూరంగా తీసుకుని వెళ్ళిపోయింది మనీ, ధనం. ఏమండి ప్రియులారా, చాలా మందిని అప్పుడు పాపం దూరంగా తీసుకెళ్ళిపోయింది. దేవుని నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయిన కొన్ని ఉంటాయి. వాటిని విడిచిపెట్టి ముందున్న వాటి వరకు వేగిరి పడుతూ పిల్లరా గురి వైపు మనం పరిగెత్తాలి. నా మాటలో ముగిస్తున్నాను. ఒక తల్లి వారిని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఆ రిలేషన్, దేవునితో ఉన్న ఆ అవినాభావ సంబంధం, ఆ శ్రేష్టమైన సంబంధాన్ని మనం కొనసాగిస్తూ ప్రతిరోజు ఆయన నీ కోసం వస్తారు. తెలుసా? జాగ్రత్తగా ఆలకించండి. నువ్వు నమ్మిన నమ్మపోయినా నీ గదిలోనికి, నీ ప్రార్థన గదిలోనికి, నువ్వు ప్రార్థన చేసే స్థలానికి ప్రతిరోజు ఆ టైం ప్రభు వస్తాను. ఎందుకంటే యోసేపు కూర్చోరా, దేవుని స్తోత్రం, ప్రతిరోజు నీతో మాట్లాడడానికి ఆయన వస్తాడు. వచ్చి అలా కూర్చుంటారు. ప్రభు నువ్వు మాట్లాడితే విందామని, నీతో ఏదో మాట్లాడదామని. బట్ నువ్వు కేర్ చేయవుగా, లెక్కలేదు కదా. ఏమంటే టీవీ చూసుకుంటా, లేదా సెల్ ఫోన్ చూసుకుంటా, లేదా ఎవరితో మాట్లాడుతా, ఊసులు ఆడుకుంటా, అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అలిసిపోయి ఎప్పుడో లాస్ట్ అలిసిపోయి ఇంకా నిద్రపోయి ఒక 5 నిమిషాలు దేవునికి ఇస్తాము. ప్రేమ గల తండ్రి స్తోత్రం, ఏసీ ఆన్ చేయి అంటాం. ఇంకా ఎంత చల్లగా గాలి కొడుతుంటే ఇంకేం ప్రార్థన అవుతుంది? ప్రేమ గల తండ్రి ఇంకా అటు ఇటు చేసి ఎవరు దుప్పక పెట్టాడు. ప్రభు చూసి 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 వెళ్ళిపోతారు. సంతోషంగా వెళ్తాడే, బాధపడుతూ వెళ్తారు. ప్రభు చాలా బాధపడతాడు. అలా రోజు వస్తారు ప్రభు. ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవుని బాధ పెడుతున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థన మానేశావు? ఆ సంబంధంలో ఉన్నట్ట, ఆ సంబంధం నుంచి దూరంగా పోయినట్ట. ఈరోజు క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపేది ఎవరు? శ్రమలు ఉన్నాయి, దేవుడు తీసేస్తాడు. వ్యాధి ఉంది, తీసేస్తాడు. ఆర్థిక సమస్య నాకు తీసేస్తాడు. కార్యాలు చేస్తాడు. ఎప్పుడు చేయాలో ఆయన తెలుసు, చేస్తాడు. నువ్వు మాత్రం ఆయనతోనే జీవించాలి. అలాగూ ప్రభు కొరకు మనం జీవించేటట్లుగా దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమె అందరూ లేచి నిలబడదాం, కాసేపు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ త్వరగా లేచి కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు చేతులు 2 పైకెత్తి అందరూ కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన, నోరు తెరిచి ఎంతవరకు వాక్యాన్ని విన్నావు? ఎంతవరకు దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడాడు? అనేకమైన విషయాలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సంథింగ్ గాడ్ ఈస్ గోయింగ్ టు టీచ్ యూ. హీ వాంట్స్ టు టీచ్ యూ సంథింగ్. ఏదో నీకు నేర్పించాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి నేర్చుకుంటావా? ప్రభువా, నేను నీతో ఉండలేకపోయానయ్యా, నేను నీతో సహవాసం చేయలేకపోయానయ్యా, నేను నీకు దూరం అయిపోయానయ్యా. నోరు తెలిసి ప్రార్థించి, దేనికి నువ్వు ఆశపడి పారిపోతున్నావు? శరీరాశలా, జీవపు డబ్బమా, నేత్రాశలా, లోకమా, దేనికి ఆశపడి పరుగులు తీస్తున్నావు? దేవునికి దూరం అయిపోతే ప్రమాదం సుమా. చేప కడుపులోకి వెళ్ళిపోయాడు యోనా. చేప కడుపులోకి వెళ్ళాడు. అక్కడ 3 రాత్రులు పగళ్ళు ఏడుస్తున్నాడు. అయ్యో, నేను నీ యొద్ద నుండి దూరంగా, నీ చిత్తంలో నుండి పారిపోతున్నానయ్యా, నన్ను క్షమించు ప్రభు అని. ఈ రాత్రి తల్లి కంటే, తండ్రి కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాడు. ఒకరి తల్లి అయినా మరుచును కానీ నేను నిన్ను మరవనన్నాడు. అందరూ నిన్ను వదిలేశారు కదా. నీ తల్లిదండ్రులు గతించిపోయి ఉండొచ్చు, నీ అన్నదమ్ములు గతించిపోయి ఉండొచ్చు, నీ అక్క చెల్లెలు, నీ అన్నదమ్ములు దూరంగా ఉండి ఉండొచ్చు. నీ అవసరాలు ఎవరు తీరుస్తున్నారో తెలుసా? నీ అక్కర్లు ఎవరు తీరుస్తున్నారో తెలుసా?
తల్లి కంటే తండ్రి కంటే భిన్నగా నీ పక్కనే ఉండి నిన్ను రక్షించాడు కాబట్టి, నిన్ను సృష్టించాడు కాబట్టి, నీ కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి ప్రతిరోజు నిన్ను దర్శించడానికి వస్తున్నాడు. ప్రతిరోజు ఈస్ కమింగ్ ఎవ్రీ డే. మై బ్రదర్, వాట్ ఈస్ యువర్ డిసిషన్ టు నైట్? నీ తీర్మానం ఏంటి ఈ రాత్రి? దేవానికి దూరం అయిపోయాను ఆయన, వాక్యానికి దూరం అయిపోయాను ఆయన, ప్రార్థనకి, సహవాసానికి, సంఘానికి దూరం అయిపోయాను ఆయన. అన్న తీర్మానం, రూతు తీర్మానం మనం చూసాం కదా. రూతు తీర్మానం, నోరు తెచ్చి ప్రార్థన చేస్తావా? రూతు వంటి తీర్మానం తీసుకుంటావా? రూతు వంటి తీర్మానం తీసుకుంటావా? ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన, ఒక క్షణం ప్రార్థన చేయండి. ప్రభావ నన్ను దర్శించు, ప్రభావ నన్ను దర్శించు. నీ చిత్తంలో నుండి పారిపోతున్నారు ప్రభావ.